రే బుద్ధుడా, ఏంట్రా ఇక్కడ నీ ఆటలేంట్రా? ఏంటి అసలు ఇక్కడేంటి ఆటలు? ఇక్కడ ఆటలేంట్రా? బుద్ధోడా గుడ్డోడా గుడ్డోడు అన్నావు అంటే గుడ్డలు ఓడ తీసుకొడతా. గుడ్లు ఉడ తీసుకొడతావా? ఏ గుడ్లు ఉడదొస్తే గానీ మూడు రాదా నీకు నన్ను కొడతానికి? అయినా ఈ వయసులో నీకు జాగ్రత్తరా? నా ఇష్టం. కుర్ర కుంక ఎదవశాలు ఎత్తున్నావేట్రా? కుర్ర కుంకని కుర్ర ముసన్నక్క నీతో నాకేంట్రా? ముసలక్క నేనా? ఏ మరి నేను కుర్రకుంకనా? ఓరి బడవా, గట్టి పిన్నాను వేరా. నేనన్నాను, నువ్వు అన్నావు, సరిపోయింది. కుర్రకుంక, అరే మనవరా, ఈ వయసులో నువ్వు జాగింగ్ చేయకపోతే నష్టమేంట్రా? నీ బొచ్చు చూడు ఎంత తెల్లగుందో తాతయ్య. నీ చేతులు తెలుపు, నీ కాళ్ళు కూడా తెలిపే, నీ మొహం అద్దంలో చూసుకున్నావా అది కూడా తెలిపే. లోన కూడా కనపడదు కానీ ముసలిదైపోయి ఉంటుంది. అరే మనవడా, 60 ఏళ్ళు దాటాక ముసలోళ్ళం అవ్వక పడిచోళం అవుతామేంట్రా? మేము నీలాగే ముసలం అవ్వకూడదనే ఈ జాగింగ్. మేము జాగింగ్ చేసామనుకో మాకు 60 ఏళ్ళు వచ్చినా బొచ్చు తెల్లబడదు, బాడీ అంతా ఫిట్ ఉంటుంది. ఓహే మనవడా, భలే చెప్పావురా. సర్లే, ఆ పక్కకి వెళ్ళి నువ్వు ఆడుకో, మా జాగింగ్ ఏదో మేము పడతాం. బాయ్ తాతయ్య. అమ్మ ఎవడరా నువ్వు? బహార్కు వాచ్మన్ వేట్రా? ఇవాళే చేరావా ఏంటి? మా ఫ్రెండ్స్ వస్తున్నారు, ఈ లోపల బాచకానే అర్థందా? ఇంతకీ సంగతులేంట్రా? ఆహా, పర్సనాలిటీ ఫుల్లును, టాకింగ్ ఇల్లు అనమాట. నో మోర్ టాకింగ్, చిన్నగా పెద్దగా నో మోర్ టాకింగ్ అనమాట. ఇంతకీ పెళ్ళయిందా? బాబోయ్, 5 పెళ్ళాలా? 5 సంవత్సరాల క్రితం పెళ్ళయిందా? ఓరి నీ భాష మండోయ్. సరేగానే పిల్లలున్నారా? ఎంతమంది? 5 పిల్లల? 5 సంవత్సరాలకి 5 పిల్లల? ప్రతి సంవత్సరం నీకు ఇదే పనేట్రా బాబా? ఈ లెక్కన 60 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఎంతమందిని కంటావురా బాబు? ఆహా, కటింగ్ అయిపోయిందనమాట, బతికిచ్చావురా బాబు. ఇంతకీ కటింగ్ నీకా మీ ఆవిడికా? ఆహా, నీకేనా కటింగు? బతికిచ్చావురా బాబు. మీ ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకోరా నాయనా. ట్రింగ్ ట్రింగ్. అరే, నీకు మాటలు రావు కదరా, ఫోన్ ఎత్తే ఏం చేస్తున్నావు? అమ్మ నీ తెలివితేటలు. ఫోన్లో వింటున్నావా? వాళ్ళకి మెసేజ్లు పంపిస్తున్నావా? ఓరి నీ అమ్మ, ఎంత టెక్నాలజీ పెరిగిపోయిందిరా బాబు. సరే అదా, ఇంతకీ మరి నామధేయం ఏంటండి? పేరేంటి? ఏంట్రా పేరేంట్రా? ఓసి నీ దస్ అదియా, మహేష్ బాబు కాదు కదా నీ పేరు? ఓరి మహేష్ బాబు, మహేష్ బాబా. ఓరి మహేష్ బాబు, నాకు చెబితే చెప్తావు కానీ వెనకాల మా ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళకి మటుకు చెప్పక నాయన. నువ్వు చెప్పావనుకో వాళ్ళు అటు నుంచి అంటే పారిపోతారు. వెళ్ళి ఓ పక్కన కూర్చుని నీ పని నువ్వు చేసుకో నాయన. మహేష్ బాబు అంట, ఇంకా నయ్యం గట్టిగుండు కాబట్టి తట్టుకున్నాను కానీ ఓ అమ్మో, మహేష్ బాబు గోవింద, మహేష్ బాబు గోవింద. ఏ బాబాయ్, పొద్దున్నే దుకాణం మొదలెట్టేసావా? నాకేమైనా పని ఉండి చచ్చిందా అబ్బాయి? ఎక్కడైనా
ఎప్పుడైనా దుకాణం పెట్టేస్తాను. అలాగా ఈ వయసులో నీకెందుకు బాబాయ్ కృష్ణారామ అంటూ మూల కూర్చోక. మొత్తం బాడీలో పార్ట్లన్నీ ఊరుకొచ్చేసాయి అబ్బాయి. షెడ్లో పారేయమన్నారు. ఏదో ఒకటి లెగదీద్దామని ఆ, ట్రై చేస్తున్నా. అలాగా బాబాయ్. బాబాయ్ ఇది ఉంటే గానీ అడిగేయలేవు. ఏం లెగదిద్దామని బయలుదేరావు బాబాయ్? ఏమీ లేదబ్బాయి, దీన్ని ఓటెట్టుకుని దేన్నో దాన్ని లెగదీద్దామని ట్రై చేస్తున్నా. అలాగా బాబాయ్. ఇంతకీ అబ్బాయి నువ్వు ఏం లేపడానికి బయలుదేరావు జాగింగ్కి? ఏం లేదు బాబాయ్, నువ్వంటే ఎర్రగా బుర్రగా బాగానే ఉన్నావు. ఎందుకే కళ్ళజోడేడు బాబాయ్? కళ్ళజోడ? ఈ కళ్ళజోడలోంచి కన్ను కొట్టినా ఎవరికి కనపడదంట కదా అబ్బాయి. ఆహా. ఏదో నా తుత్తి. బాబాయ్ ఆ నెత్తి మీద తెల్లబొచ్చు చూసుకున్నావా? నువ్వు కళ్ళజోడు పెట్టుకుని కన్ను కొట్టినా, కళ్ళజోడు తీసేసి కన్ను కొట్టినా నువ్వేమీ పేకలేవని అందరికీ తెలుసు. సరే అబ్బాయి, నా పీకుడు పక్కనట్టు నువ్వు నువ్వు ఏం పీకడానికి వచ్చావు అది చెప్పు. బాబాయ్ మొత్తం బాడీ అంతా పాటలన్నీ నలిపే కదా, మరి ఏదో ఒకటి చేసి తెల్ల చేసుకుందామని. ఏది ఈ షర్ట్ లాగా. నువ్వు బ్లాక్ ఏంటబ్బాయి? సరే ఆ విషయం గురించి నీకు చెప్తాను, పద పద. అబ్బాయి చింతామణి నాటకం తెలుసా? ఇప్పుడు లేదుగా, బ్యాన్ చేశారు. ఉన్నప్పుడు కూడా చెప్తున్నాను అబ్బాయి. అందులో చింతామణి దగ్గరికి కొంతమంది రసిక శిఖామణులు సొల్లు కార్చుకుంటా మరీ వచ్చేవారు. అందులో ఓ పెద్ద మనిషి పేరేడు బాబాయ్? సెన్సార్. అందులో ఓ పెద్ద మనిషి ప్యూర్ నలుపు. నీలాగేంటి, నీకన్నా నలుపు, కారు నలుపు. ఆయన చెప్పిన నలుపు సంగీత విభావరి నీకు చెప్తాను వినబ్బాయి. చెప్పు బాబాయ్. కాకి నలుపు కమ్మగా పాడే కోకిల నలుపు, పంది ప్యూర్ నలుపు, ఓహో గేదె నలుపు, ఆహా దున్న పోతు నలుపు, ఏం చెప్పావు బాబాయ్? గాడిద గాడిదేవుడు బాబాయ్? గాడిద గాడిదేవుడు బాబాయ్? గాడిద తోక సగం నలుపు, ఓహో యమ ధర్మరాజు నలుపు, ఓహో రాముడు నలుపు, కృష్ణుడు నలుపు. బాబాయ్ బాబాయ్ బాబాయ్, రాముడు కృష్ణుడు నీలం కదా, నలుపు కాదు కదా. ఒకప్పుడు బ్లాకేరా అబ్బాయి. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది కదా, కంప్యూటర్లు వచ్చేసినాయి కదా. ఆ, ఆ. ఇప్పుడు నీలం రంగులోకి మార్చేశారు అబ్బాయి. పండు నలుపు, ఏం పండు బాబాయ్? నేరేడు పండు నలుపు, ఓహోహోహో. ఆ. ఇంకో పండు నలుపు, ఇంకేం పండు బాబాయ్? చింతపండు నలుపు, ఓహో చింతపండు. మనీ నలుపు, మనీ నలిపేవుడు బాబాయ్? బ్లాక్ మనీ నలుపు. ఓహో అదా. ప్రతి మనిషి ఆ. ఏ పార్టులో బొచ్చైనా సరే ప్యూర్ నలుపు. బొగ్గు నలుపు, వహవా విగ్గు నలుపు, వహవా మందు బాబులేసే పెగ్గు నలుపు. థమ్సప్ నలుపు, కోకోకోలా నలుపు. బాబాయ్ బాబాయ్ బాబాయ్, కోకోకోలా నలిపేడు బాబాయ్? నలుపే, నలుపు అంటే నలుపే. రోజు నలుపు, రోజు నలిపేడు బాబాయ్? రోజు ఎరుపు కదా. రోజా నలుపు. రోజాని ఎంతమంది నలిపేశారో అందుకనే నలుపు అయిపోయి ఉంటుంది. బెంజి కారు నలుపు, టైరు నలుపు, చూపు నలుపు. ఇన్ని నలుపులు చెప్పాను కదా అబ్బాయి. ఇన్ని నలుపుల్లో నీది ఏ పాటి నలుపు? ఇన్ని నలుపులలో నీ నలుపు సముద్రంలో కాకిరెట్టంతా. కాకిరెట్లు, కోడి పెంట్లు ఇవి తప్ప నీకు ఇంకేం దొరకవా బాబాయ్? చాలరా సరసం అబ్బాయి. ఏంటి బాబాయ్ సంగతులు? పిల్లలు అందరూ సెటిల్ అయిపోయినట్టేనా? అందరినీ సెట్ చేసినట్టేనా? సెటిల్ చేసా బెంగళూరులో విల్లా, పెద్ద అబ్బాయికి ఇచ్చేసా. బెంగళూరులో వెళ్ళాయా? అబ్బా. చెన్నైలో పెద్ద అపార్ట్మెంట్
పెద్ద అమ్మాయికి ఇచ్చేసాం. చెన్నైలో అపార్ట్మెంటా? అమ్మాయికి ఇచ్చేసావా? హైదరాబాద్లో అరెకరం. ఏం చేసుకుంటావో చేసుకో అని చిన్న అమ్మాయికి ఇచ్చేసా. అబ్బా, హైదరాబాదులో నడిబొడ్డులో అరెకరం. భలే సెటిల్ చేసావు బాబా. ఇదిగైతే సమస్యలే లేవన్నమాట. సమస్యలు లేకపోవటం ఏంట్రా అబ్బాయి? నా బొంద, అన్నీ సెటిల్ చేశాను కదా, ఇంకా సమస్యలు ఏమిటి? రాసి ఇవ్వడం అయితే అందరికీ రాసి ఇచ్చేసా, కానీ అవి ఎలాగివ్వాలి? అదేమిటి బాబాయ్, నీకున్నవేగా వాళ్ళకి రాసి ఇచ్చేసావు. నాకా ఈడ్చి తంతే ఏగాని లేదు. అవన్నీ ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తున్నాను. అవన్నీ నేను సంపాదించాలా, వాళ్ళకి ఇవ్వాలా? ఒంటి మీద బట్టలు తెప్పించి లోన పాటలు ఏమీ లేవన్నమాట. పెద్ద బిల్డప్ మరీను. నీకు కూడా ఏమన్నా కావాలంటే అడగరా అబ్బాయి, రాసిచ్చేస్తా. ఏమిస్తావు బాబాయ్? నీ బాడీలో పాటలన్నీ బోరుకొచ్చేసి అన్నావా? వాటిని అన్నీ షెడ్లో పాడేయాలన్నావా? ఆ షెడ్లో పాడేసినవన్నీ నాకు రాసి ఇచ్చేస్తావు ఏంటి? నువ్వు వద్దు, నీ బోరుకొచ్చిన సామాన్లు మాకొద్దు. వద్దు బాబోయ్, మాకొద్దు బాబోయ్. సర్లే అబ్బాయి, నీ మాట ఎందుకు కాదనాలి? ఎవడు అడిగితే ఆడికే రాసిచ్చేస్తానులే. మొన్న ఒక రాజస్థానీ హోటల్కి వెళ్ళా. సమోసా వాసన గుమ్మలాడిపోతుంది. ఏ భాయ్, సమోసా లేలో లేలో అన్న. వీడి మొహం మంట. ఇంత పెద్ద ప్లేట్తో 20 సమోసాలు తీసుకొచ్చి నా ఎదురుగా పాడేసాడు. 20 సమోసాలు చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది అబ్బాయి. సరే ఆర్డర్ ఇచ్చాం కదా, తప్పుద్దా అని నెమ్మదిగా 20 సమోసాలు తినేసా. ఏమిటి, ఈ వయసులో 20 వేసేసావు అనమాట? అంటే ఆ వయసులో ఎన్ని వేసేవాడు? సరే 20 తినేసానా, పొట్ట పగిలిపోద్దేమో అని భయం వేసింది. అబ్బాయి, మనిషి అనేవాడు ఎవడైనా 20 సమోసాలు తినగలడా? ఇలాంటి హోటల్లో బాబాయ్ ఎవరు ఆర్డర్ ఇచ్చినా 10, 20, 30 పెడతారు అక్కడ. దాంట్లో మనకి ఎన్ని కావాలంటే అన్ని తినాలంతే. మనం తినదానికే బిల్లు ఇస్తారు. ఎర్రెత్తినట్టు మొత్తం అంతా లాగించేసావు. అది కడుపా, కంపల్సరీ చెరువా? నీ మొహం మండ బాబాయ్. నాకేం తెలుసురా అబ్బాయి, ఎవరేమిచ్చినా తినడమే కదా నాకు అలవాటు. ఇంకా నయ్యం 20 కాదు, వాడు 30 పెట్టినా నెమ్మదిగా లాగిచ్చేద్దును. ఇలాంటి హోటల్లో వ్యవహారాలు నాకేం తెలుసు అబ్బాయి. ఈ ఒక్కోట్లేనా? ఇలాంటి హోటల్ ఇంకా దొబ్బించుకున్నావా బాబాయ్? చట్నీస్ అని పెద్ద హోటల్, అక్కడ చట్నీస్ ఎలా ఉంటాయో అని లోనకి వెళ్ళా. చట్నీసా? రుబ్రోలు పత్రాలు, చట్నీసు ఇవేమిటి బాబాయ్? ఏమోరా అబ్బాయి, హోటల్ పేరు వెరైటీగా ఉందని లోనకి వెళ్ళా. టిఫిన్ ఆర్డర్ ఇచ్చా, టిఫిన్ పట్టుకొచ్చాడు. చట్నీ ఎక్కడ కనపడలేదు అబ్బాయి నాకు. చట్నీ కోసం అరగంట గంట సేపు కూర్చున్నా, తేలేదాడు. రుబ్బుతున్నాడేమో, కరెంటు పోయి ఉంటుంది, రుబ్బిన తర్వాత తీసుకొస్తాడేమో. ఇక ఆగలేక ఆడిని కేకేశా. చట్నీస్ లాంటి పెద్ద హోటల్లో చట్నీలు ఉండవా బాబు అని అడిగా. మీకు తెలదండి, మా హోటల్లో చట్నీలు వేయరండి. ఆ గోడ మీద చట్నీ ఫోటో ఉంది కదండి, అది చూస్తా మీకు ఎంత టిఫిన్ కావాలా, ఏ టిఫిన్ కావాలంటే అది తింటమేనండి అని అన్నాడు అబ్బాయి. బాబాయ్ అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు ఆ కోడిని వేలాడి తీసుకుని దాన్ని చూస్తూ అన్నం తినేవాడు చూడు, అలా అనమాట. ఇది చట్నీస్ హోటల్ కాదనమాట, కోడి పెట్టెల హోటల్ అనమాట ఇది. ఏమోరా అబ్బాయి, ఒక చోటకి వెళ్తేనేమో ఇన్ని పట్టుకొచ్చి తగలడతాడు, ఒక చోటకి వెళ్తేనేమో చట్నీ ఇంత కూడా వేయడు. ఇవన్నీ నాకేం అర్థం అవ్వట్లేదు అబ్బాయి. అందుకని ఇక హోటల్కి వెళ్తామే మానేశాను. సమోసాలు, చట్నీలు, నా శ్రాద్ధాలు అన్నీ తిని తెచ్చావు. కానీ చూడు, వేరుశనకాయలు తీసుకొచ్చాను, 4 వేరుశనకాయలు తిని బయలుదేరతా అన్నట్టు. ఇదేమిటి, ఆ హోటల్లో 20 సమోసాలు తీసుకొచ్చి నా మొహం మీద కొట్టినట్టు ఇన్ని కాయలు పట్టుకొచ్చావేటి? ఇది అంతే, కావలసినన్ని తినడం, ఆ తర్వాత ఇంటికి పట్టుకెళ్ళడం. ఇన్ని తినేటప్పటికి తెల్లారిపోతుంది. కావలసినన్ని తిను, ఆ తర్వాత ఇంటికి పట్టుకెళ్ళిపోతుంది. కానీ అబ్బాయి,
అబ్బాయి కాయలు వంకరగా ఉన్నాయి కానీ లోన గింజలు రత్తాలు బత్తాయిలాగా ఉన్నగా ఉన్నాయి అబ్బాయి. నీ మొహం మండ, నీ జన్మలో ఆ రత్తాన్ని వదిలిపెట్టమన్నమాట. బాబాయ్ సగం అరుగు లాగించేసాం, ఇంకా వేద్దామా? ఆహా వద్దబ్బాయి, ఇక చాలు. సమోసాలకి వీటికి బత్తాయి రసాలకి పెద్ద తేడా తెలియట్లేదు అబ్బాయి. చాలులే చాలులే, ఇంకా ఆపేద్దాం. చాలులే అబ్బాయి, ఇక చాలులే. అయ్యి బాబోయ్, ఇదేటిది? ఇన్ని తినేసాను, ఓ కేజీ పైన తినేసి ఉంటాను. మా అబ్బాయి ఎన్ని తిన్నాడో చూస్తాను. ఇదేంటి, అబ్బాయి 4 కాయలే తిన్నాడా? ఇదేంటి, ఓ పని చేస్తా, చిన్న జిమ్మిక్ చేస్తా, దెబ్బతోటి అబ్బాయి షాక్ అయిపోతాడు. అబ్బాయి ఆ చెట్టునేమో 4 కాయలు అన్నా ఉన్నాయేమో కోసుకురా. అలాగే. అబ్బాయి దా వెళ్ళిపోదాం, లేట్ అయిపోతుంది. బాబాయ్ అనకూడదు కానీ అబ్బాయి, నీకంత కక్కుద్ది పనిచేయదు అబ్బాయి. కక్కుర్తా? నాదా? నా దగ్గర ఎంత కక్కుర్తే ఉంది బాబాయ్. కక్కుర్తా చెప్పనా? చూడు ఎన్ని కాయలు తినేసావో. నువ్వు తిన్నా కాయలు తుక్కు ఎంత ఉందో చూడు. నేను కూడా తినాలిగా మరి. బేవార్స్గా దుబ్బి తిని నాకు బక్కలు ఎడతాడా? చూస్తా, వీడి సంగతి నేను చూస్తాను. సర్లే బాబాయ్, నేను కక్కుర్తిగానే మొత్తం కాయలు నేనే చాలా ఎక్కువ తినేశాను. సరే బాబాయ్, నువ్వు ఎన్ని కాయలు తిన్నావో చూద్దామా? ఏమిటి బాబాయ్, అసలు తొక్కలేవి? సరే బాబాయ్, నేను కక్కుర్తిగానే నేను కాయ తీసుకుని కొట్టి గింజలు తిని తొక్కలు బయట పడేశాను. మరి నువ్వు? చూడు, నువ్వు తిన్నా గింజలు తొక్కలేవి. ఏవి తొక్కలన్నీ ఏమైపోయినాయి? అవే ఏమయ్యాయో నేను చెబుతా. సరే, నేనేం చేశాను, గింజని నోట్లో వేసుకుని తొక్కలు అక్కడ పారేశాను. మరి నువ్వేం చేసావు? గింజలతో పాటు తొక్కలు కూడా దొబ్బి తిన్నావు. అందుకని నా దగ్గర తొక్కలు ఉన్నాయి, నీ దగ్గర తొక్కలు కూడా లేవు. తొక్కనాయలని బాబాయ్. ఏదో జోక్ చేశాను అబ్బాయి, నువ్వు కనిపెడతావు అనుకోలే. నువ్వేం పట్టించుకోకు, నేను బాగానే తిన్నాను, నువ్వు బాగానే తిన్నావు, ఇద్దరు బాగానే తిన్నాం. సరే బాబాయ్, రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ బాబాయ్. బాయ్ బాయ్ అబ్బాయి. బాయ్ బాబాయ్.